మెజారిటీ వచ్చేయాలి, అప్పుడే నిలబడుతుంది ఏ పార్టీ అయినా. అంతేగాని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు చూసారా, కాంగ్రెస్ లోకి డోర్స్ ఆర్ ఓపెన్, ఎవడైనా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన 5 ఏళ్ల పాటు ఆఫీస్ లో కూర్చోడు. వాడు ఏంటంటే వాడికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వాడుకుంటాయి, వాడికున్న వెనకాల కేడర్ వాడికి నిలబడాలి. కేడర్ ఉంటే, కిందన కేడర్ ఉంటేనే లీడర్, వితౌట్ కేడర్ దేర్ ఇస్ నో లీడర్. ఇది ప్రిన్సిపల్ రాజకీయంలో, ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ ఏంటంటే దేర్ ఇస్ నో లీడర్ వితౌట్ కేడర్. అది మన సోదరులు కూడా ఎవరో చెప్పారు, అది మనం ఖచ్చితంగా పాటించాలి. 4వ తారీఖు వరకు కూడా కొంచెం ఓపికగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన 115 చూపిస్తున్నాడు, ప్లస్ 30 వేసుకోండి, 145 అంటే కనీసం 25 వేసుకున్నా సరే 140కి తగ్గదు, 135 140 మధ్యలో మన స్వింగ్ ఉంటుంది. జై హింద్. స్మాల్ కరెక్షన్ అండి, మీరు చెప్పినంత స్మాల్ కరెక్షన్. ఏంటంటే మనము వాళ్ళని లాక్కోవడం అది 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 వేరే వాల్యూస్ పైన వస్తుంది కానీ, బట్ అట్లీస్ట్ మన వాళ్ళని వదులుకోకుండా చూసుకోవాలి. అది అట్లీస్ట్ మన వాళ్ళని ఏదో ఒకటి కైండ్ ఆఫ్ ఉండవల్లి శ్రీదేవి గేట్ మీరు తక్కువ చేశారు, శ్రీకృష్ణ దేవరాయలకి ఏం తక్కువ చేశారు, రఘురామకృష్ణరాజుకి ఏం తక్కువ చేశారు. ఎథిక్స్ లేవు సార్, మనం వదులుకోము. అవతల వాడు మనకి ఎదురుకుండా నిచ్చిన రచ్చబండ చేస్తున్నాడు, ఏమిటిది? ఒక చిన్న స్మాల్ కరెక్షన్ ఏంటంటే, అది మీరు 10% అన్నారు కదా, 10% కాదన్నా, ఇట్ విల్ బి 1% or less is what they do the survey అన్న. So a small correction for that అన్న. Okay, thanks అన్న. Okay, thank you. We move on to next speaker. Monk, మాట్లాడతారా? Yes, I can speak. Yeah, hello, Anarki. So, Sirga, I have 2 points. First thing is about the recent the collection commission gave the order to dismiss our case regarding possible arrest. The impact and the truth. And next point is regarding the Palnadi area. Somewhere it somewhere I think vote ledu. So in that cases, certainly Marchala, Vinkonda, and these areas, some percentage of vote and winning and surround. ఇప్పుడు మనం యాక్చువల్ గా ఏవైతే వీళ్ళు రిగ్గింగ్ చేసామంటున్నారో, వాళ్ళు మనం రిగ్గింగ్ చేసామన్న ఏరియాకి వాళ్ళు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, మనం వాళ్ళ ఏరియాలో వాళ్ళు పలానా చోట రిగ్గింగ్ చేశారని చెప్పి మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేసాం, దట్ ఈస్ నంబర్. సో అది పెద్ద విషయమేం కాదు. యాజ్ పర్ న్యూస్ ఏంటంటే వాళ్ళు ఒక 6 చోట్ల రిగ్గింగ్ చేశారని చెప్పి అనుకుంటున్నారు, విచ్ ఆర్ అరౌండ్ 6,000 ఓట్స్ ఎంత ఉంటుంది. మనం 8 చోట్ల రిగ్గింగ్ చేసామని వాళ్ళు అంటున్నారు, బట్ దే ఆర్ నాట్ గివెన్ కంప్లైంట్. సో పోస్టల్ బ్యాలెట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే హార్డ్లీ ప్రతి కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి అరౌండ్ 3,000 ఆడ్ ఓట్స్ వచ్చినాయి. హైయెస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి ఎక్కువ పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. సో వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ పోస్టల్ బ్యాలెట్స్. మేజర్గా ఏంటంటే కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు వన్ సైడ్ చేయించుకున్నారు అనేది ఒక అజంప్షన్, ఒక ఆరోపణ. కానీ ఇన్ రియాలిటీ ఏంటంటే పోయినసారి కంటే ఈసారి దాదాపు 1,00,000 పైగా పోస్టల్ బ్యాలెట్లు పెరగడానికి కారణాలు ఒకటేంటంటే 50,000 మంది పైగా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరూ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవటం. అంటే ఎసెన్షియల్ డ్యూటీస్ ఏవైతే గ్రామ సచివాలయాల్లో దాదాపు 17,000 గ్రామ సచివాలయాల్లో మనకి 17,000 మంది ఉమెన్ పోలీస్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకున్నారు. 17,000 మంది ఎలక్ట్రికల్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకున్నారు. అండ్ అడ్మిన్ అసిస్టెంట్స్ ఆఫ్ సచివాలయం 17,000, ఇవన్నీ కలిపి 50,000 వస్తుంది. 48,000 49,000 గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ లో అప్లై చేస్తున్నారు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, మిగిలిన డిపార్ట్మెంట్ లో ఎసెన్షియల్ డ్యూటీస్ లో పాల్గొనే వాళ్ళు ప్లస్ ఆర్మీ ఇందులో పనిచేసే వాళ్ళు ప్లస్ బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళకి కూడా పోస్టల్ బ్యాలెట్ ఆప్ చేసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకోవటం వలన ఇంకో 40,000-50,000 పెరిగింది. అది కాకుండా ఓల్డ్ ఏజ్ ప్లస్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకు కూడా
ఓట్ ఫ్రమ్ హోమ్ రావటం వలన అది కూడా ఒక రీజన్ అన్నమాట. 18,000 19,000 ఆ ఓట్లు కూడా పెరిగినాయి. ఆల్ పుట్ టుగెదర్ అవి ఒక 1,18,000 1,19,000 ఓట్లు పెరగటం వలన పోస్టల్ బ్యాలెట్ పర్సంటేజ్ పెరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. తర్వాత క్లియర్ కట్ గా వాళ్ళకే పడాల్సిన పని లేదు. 2014 లో కూడా పోస్టల్ బ్యాలెట్లు మనం టోటల్ కౌంట్ తీసుకుంటే ఈవెన్ దో తెలుగుదేశం అండ్ జనసేన బీజేపీ ప్రభుత్వం గెలిచినా అప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్సీపీకి అప్పుడు కూడా ఓట్లు ఎక్కువ వచ్చినాయి. పర్టికులర్ గా ఏంటంటే బయట వాళ్ళు ఎలా అయితే క్యాస్ట్ల పరంగా పార్టీల పరంగా డివైడ్ అయిపోయారో ఎంప్లాయీస్ కూడా క్యాస్ట్ల పరంగా పార్టీల పరంగా వర్టికల్ గా డివిజన్ అనేది 100% వాస్తవం వచ్చేసింది. రెండో కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎవరైతే టీచర్స్ ఉంటారో వీళ్ళల్లో కమ్యూనిస్ట్ పార్టీ అఫిలియేషన్ ఉంటుంది. సిఐటియునో ఏదో సమ్ ఏదో కమ్యూనిస్ట్ పార్టీ అఫిలియేషన్ రెండు పార్టీలు కూడా రెండు టీచర్స్ యూనియన్లు కూడా ఎప్పుడైతే బీజేపీతో చేరారో తెలుగుదేశం వాళ్ళు అందుట్లో కొంత స్ప్లిట్ వచ్చిన మాట వాస్తవం. సో మనం వరి అయ్యేది ఏంటంటే కొన్ని చోట్ల వితౌట్ డిక్లరేషన్ తోటి ఓట్ అవైల్ చేసుకున్నారు అనేది మన ఆరోపణ. సో హార్డ్లీ అవి 30-40 వేలు ఉంటాయేమో. సో అంత ఇంపాక్ట్ అయితే పడదు, బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్. Monk, to add to Sridharana's point, మన లీడర్ ఎప్పుడు పర్సంటేజ్ గురించి మాట్లాడతారు కదా. సో మీరు ఓవరాల్ గా పర్సంటేజ్ చూస్తే అన్న శ్రీధరన్ అన్నట్టు పోస్టల్ అండ్ హోమ్ బ్యాలెట్స్ తీసుకుంటే పోల్ మొత్తము 4,97,000. అది మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటే విత్ 4 crores ఆఫ్ ఓటింగ్ కి అయినప్పుడు అది 1.25% వస్తుంది. ఆ 1.25% ని ఇఫ్ యూ డివైడ్ బై 175 కాన్స్టిట్యున్సీస్ కదా, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 200-250 ఓట్స్ వస్తాయి. సో ఒక కాన్స్టిట్యున్సీకి 2 లక్షల ఓట్లు ఉన్న దగ్గర 200-250 యావరేజ్ ఇట్ ఈస్ అరౌండ్ minimum number it is around 1,500 and maximum number is 5,300. కరెక్ట్ అన్న. సో అది మనం డివైడ్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి మచ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ హోప్ వీఆర్ అన్నట్టు మనకు కూడా ఎక్కువ బాగుంటాయి పోస్టల్ బ్యాలెట్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రాజశేఖర్ రెడ్డి నల్లమరెడ్డి. చెప్పండి. థ్యాంక్ యూ అన్న. అందరికీ గుడ్ ఈవినింగ్ అన్న. వాయిస్ వినబడుతుందా? వినపడుతుంది, అడగండి. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, మురళీధర్ నాకు క్వశ్చన్. అన్న ఏం లేదన్న, ఇప్పుడు మనకు ఎంపీ సీట్స్ తక్కువ ఇస్తున్నారన్న ప్రతి సర్వేలను, అదొక పాయింట్. ఇంకోటి ఏదంటే అందరూ ఒకటి అడుగుతున్నారన్న, మనకు సర్వేలో తక్కువ సీట్లు ఇస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఒకటి అడుగుతున్నారన్న. నా ఆలోచన, నా అభిప్రాయం ఏమంటే ప్రతి సర్వే సంస్థ కూడా తమ క్రెడిబిలిటీ కాపాడుకోవాలని చూస్తాయన్న. ఎందుకంటే ఎక్కువ చెప్పేసి తక్కువ రాకన్నా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తారన్న. ఇప్పుడు ఆరా మస్తాన్ గారు కూడా ఇందాక TV9 లో కూర్చొని మాట్లాడుతూ నేను చెప్పిన దానికైనా ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు అని చెప్పేసి ఒక ఖచ్చితమైన మాట అయితే చెప్పారన్న. అంటే ఏమంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు చెప్పేసి తక్కువ సీట్లు వచ్చాయంటే ఆ సంస్థకు క్రెడిబిలిటీ అనేది తగ్గుతుందన్న. అలా కాకుండా తక్కువ సీట్లు చెప్పి ఎక్కువ వచ్చాయనుకో, ఆల్రెడీ చెప్పాడు కదా ఇంతకు మించే వస్తాయి, ఆల్రెడీ మహిళా ఓటింగ్ అనేది పెరిగింది, అది కూడా వైఎస్ఆర్సీపీ వైపు మాత్రమే మళ్ళీంది మహిళా ఓట్ బ్యాంక్ అనేది అని చెప్పేసి చెప్పారన్న. అది నా ఆన్సర్. ఇంకా ఎంపీ సీట్ల గురించి నా క్వశ్చన్ అన్న, ఎందుకు తక్కువ సీట్లు చెప్తున్నారు అని. ఎంపీ సీట్లకి ఇప్పుడు యాక్చువల్లీ సర్వేలు చేసే వాళ్ళందరూ ఏంటంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ టేకిన్ అర్బన్. ఓకే, అర్బన్ లో మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తక్కువ ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. తర్వాత వీళ్ళే ఏం చెప్తున్నారు, నేరో మార్జిన్ మీదే గెలుస్తారు అని చెప్తున్నారు.
say for example, if I take Vizag Assembly, Vizag Parliament, మొత్తం 80% of the constituency is in urban. Only Escota is rural. అక్కడ పెద్దగా చేంజ్ కాకపోవచ్చు. బట్ ఇఫ్ ఐ టేక్ మచిలీపట్నం, ఇఫ్ ఐ టేక్ విజయవాడ, ఇఫ్ ఐ టేక్ గుంటూరు, ఇఫ్ ఐ టేక్ నర్సరావుపేట్, what the samples they get in Vijayawada town is not equivalent to what the samples they get across the parliament of Vijayawada. ఓకే అన్న, థ్యాంక్ Okay. So ఈ క్యాలిక్యులేషన్ ప్రాపర్ గా చేయాలి అంటే దే నీడ్ టు హ్యావ్ ప్రాపర్ మ్యాన్ పవర్. అట్లీస్ట్ 10-12 మంది ఉండాలి. మొత్తం స్టేట్ మొత్తం చేయాలంటే దే నీడ్ టు హ్యావ్ 100 మెంబర్స్. సో 100 మెంబర్స్ ని హైర్ చేసుకొని చేయాలంటే we need to, అదే చెప్పాను కదా, ఒక కాన్స్టిట్యున్సీ చేయాలి పోస్ట్ పోల్ అంటే ఇట్ విల్ కాస్ట్ యు నథింగ్ లెస్ దెన్ 2 lakhs to 3 lakhs. పోస్ట్ పోల్ చేయటం వలన వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదు. అదే ప్రీ పోల్ కానీ ఒపీనియన్ పోల్ కానీ అయితే ఒక పార్టీ చేయించుకుంటుంది అంటే దాని వలన ఏదైనా కరెక్షన్ తీసుకోవడానికి దే హ్యావ్ టైం. బట్ పోస్ట్ పోల్ అనేది ఏంటంటే ఓన్లీ కొన్ని కంపెనీలు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కి ఒక రూట్ మ్యాప్, వాళ్ళ క్రెడిబిలిటీ తెచ్చుకొని ఎక్కువ బిజినెస్ తెచ్చుకోవడం కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని పార్టీలు ఏంటంటే ఫీల్ తెలుసుకోవడానికి మాకు 50 కాన్స్టిట్యున్సీస్ చేయడం, 50 కాన్స్టిట్యున్సీస్ లిస్ట్ ఇస్తారు, లేదా పార్టీకి చేయండి అని ఒక లిస్ట్ ఇస్తారు. వేర్ వి ఫీల్ పల్స్ తెలుసుకోవడం కోసం, లేకపోతే ఈ బెట్టింగ్ వాళ్ళు కూడా చేయిస్తారు. 2010లో కడపలో నన్ను ఒకరు చేయమని అడిగితే, నేను కడపలో చేసినప్పుడు ఐఎమ్ ది గై హూ గేవ్ 4 lakhs ఆడ్ మెజారిటీ. నన్ను ఒకళ్ళైతే అప్పుడు లగడపాటి రాజగోపాల్ వీళ్ళైతే కనీసం డిపాజిట్లు రావని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. సో ఎప్పుడైతే నేను ఇట్లా వస్తుంది అని చెప్పి మన గుంటూరులో అప్డేట్ అన్న వీళ్ళని చెప్పినప్పుడు, అఫ్ కోర్స్ వాళ్ళే చేసినప్పుడు లేదు తప్పుగా ఉంది, అందరు చెట్ల కింద కూర్చొని చేస్తున్నారేమో అని సెకండ్ టైం చేసినప్పుడు కూడా we came to know that 85% plus polling is going to happen. సో మళ్ళీ 85% పోలింగ్ అవుతుంది అన్నప్పుడు చేసినప్పుడు కూడా 4 lakhs ప్లస్ మెజారిటీ వస్తుంది. లేదు మళ్ళీ మూడోసారి ఏం చేశామంటే మనం కరోనా పంపించి దూరంగా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. సో అప్పుడు తెలిసింది ఏంటంటే దెన్ వి గాట్ ద క్లియర్ నంబర్, ఎట్లా జరుగుతుంది అని చెప్పి. సో అట్లాగే ఇఫ్ యు సీ మై ఓల్డ్ పోస్ట్స్, కొవ్వూరు 2012 బై ఎలక్షన్ జరిగినప్పుడు 2.5 months ముందు నేను చెప్పాను 26,000 ఈస్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ మెజారిటీ అండ్ అట్లాగే వచ్చింది. నంద్యాల మనం ప్రీ పోల్ పోస్ట్ పోల్ చేసినప్పుడు 26,000 ఓట్స్ నాకు క్లూ దొరకట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్ గా పెట్టాను. ఎందుకోసం డైరెక్ట్ పెట్టి కొడతారని చెప్పి ఇండైరెక్ట్ గా పెట్టాను. నా పాత ఫేస్బుక్ లో చూడొచ్చు మీరు పోస్ట్. 2014లో కూడా నంద్యాల మనం 3,000 తో గెలుస్తున్నాం నంద్యాల పార్లమెంట్ అని చెప్పి పెట్టాను. సో అంటే మనం క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఫుల్ మ్యాన్ పవర్, వీ నీడ్ టు గో బూత్ వైజ్, డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంతా కరెక్ట్ గా చేస్తేనే విల్ గెట్ కరెక్ట్ పిక్చర్. ఇంకోటి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. రైజ్ అనే సంస్థ ఉంది కదన్నా, టీడీపీ ఫేవర్ గా చేస్తుంది. అది సర్వే వాళ్ళు మా విలేజ్ వచ్చారన్న. మా విలేజ్ లో 2 టీ స్టాల్ ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన టీ స్టాల్, ఒకటి టీడీపీకి సంబంధించిన టీ స్టాల్. వాళ్ళు వచ్చి ఆ టీడీపీకి సంబంధించిన టీ స్టాల్లోనే సర్వే చేసుకొని వెళ్ళారు తప్పితే ఇటువైపు ఉన్న వైసీపీకి సంబంధించిన టీ స్టాల్కి అడుగు కూడా పెట్టలేదు. అక్కడ జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాని ముందు అప్పటికి అసలు సర్వే అలా చేయకూడదు. సర్వే ఎలా చేయాలంటే ఒక శాంపిల్ తీసుకున్న తర్వాత ఇంకొక శాంపిల్ తీయడానికి
మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో ఒక కాన్స్టిట్యున్సీ చేస్తున్నాం. ఆ కాన్స్టిట్యున్సీ 2 lakh పాపులేషన్ ఉంటే మనం 1% శాంపుల్ తీయాలి అని చెప్పి డిసైడ్ అయినప్పుడు 2000 శాంపిల్స్ అవుతాయి. సో 2000 శాంపిల్స్ లో ఎర్రర్ పర్సెంటేజ్లు లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి వీ నీడ్ టు యాడ్ అనదర్ 15%. సో 2300 శాంపిల్స్ తీయాలి. 2300 శాంపిల్స్ ని we need to distribute the into geographic area కి డివైడ్ చేసినప్పుడు we need to ensure 80% of the villages or town is covered. Number 1 priority. Number 2, at least 80% cover చేయాలి. 100% cover చేస్తే we'll get perfect data. Again, మేల్ ఫీమేల్ కాంట్రిబ్యూషన్. మేలు ఖచ్చితంగా రోడ్ల మీద ఎక్కువగా దొరుకుతారు, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. మళ్ళీ ఆ మెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ 60 మందిని మెయిల్ చేసి 40 మందిని ఫిమేల్ చేస్తే ఫిమేల్ లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓటు వేస్తే మెయిల్ 60% తక్కువ వేస్తారు కాబట్టి అగైన్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ మేల్ ఓటింగ్ ఫిమేల్ ఓటింగ్. దెన్ అగైన్ వీ నీడ్ టు డివైడ్ ఇంటూ క్యాస్ట్ డివైడ్ చేసినప్పుడు దాని తర్వాత ఏంటంటే జియోగ్రఫిక్ ట్యాగింగ్ పెడతాం. ఇక్కడ శాంపిల్ తీసుకున్న ఈ శాంపిల్ తీసుకున్న తర్వాత ఒక ఉన్న అసెంబ్లీ ఏరియాని నంబర్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ గా తీసి దాన్ని అగైన్ డివైడెడ్ బై 2300 ఏదైతే అనుకున్నామో ఆ 2300 డివైడ్ చేస్తే వీల్ గెట్ సమ్ 150 meters or 200 meters something like that. సో ఇక్కడ శాంపిల్ తీసిన తర్వాత అగైన్ వీ నీడ్ టు క్రాస్ 200 meters ఫర్ నెక్స్ట్ శాంపిల్. సో మళ్ళీ మనం యాప్ లో ఏం చేస్తామంటే ఫిమేల్ మేల్ డిస్ట్రిబ్యూషన్ పెడతాం. అగైన్ మేల్ ఫిమేల్ లో వర్కింగ్ గ్రూప్స్ లైక్ డ్వాక్రా గ్రూప్ ఎంత పర్సెంటేజ్ కలవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంతమందిని కలవాలి, స్టూడెంట్స్ ఇంతమందిని కలవాలి, హౌస్ వైఫ్ ఇంతమందిని కలవాలి అని. సో అగైన్ వీల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ శాంపిల్స్ తీసే దాంట్లో ఏంటంటే వాయిస్ రికగ్నైజేషన్ పెడతాం. సో వాయిస్ రికగ్నైజేషన్ లో ఏంటంటే one man cannot talk twice in that same sample అన్నమాట. ఒకే మనిషి 2 సార్లు శాంపిల్ ఇవ్వలేడు. సో దట్ విల్ బి టేకెన్ అవుట్. మళ్ళీ ఈ టోటల్ పర్సెంటేజెస్ మనం ఏదైతే ఫార్మర్ పర్సెంటేజ్ 3% 4% రావాలనుకున్నామంటే we go into an assumption అన్నమాట. ఈ ఏరియాలో ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ ఫార్మర్స్ 3% అన్న తర్వాత 3% క్రాస్ అయిపోతే అంటే 60 మంది ఫార్మర్స్ క్రాస్ అయిపోయారు అనుకుంటే 61వ వాడు చేస్తే అగైన్ ద శాంపిల్ మీకు తీసుకుంటది కానీ దట్ విల్ నాట్ రికార్డ్ అన్నమాట. సో ఆల్ దీస్ ఫిక్స్ చేసుకొని మనం చేసుకుంటా వెళ్తే విల్ గెట్ ద క్లియర్ శాంపిల్ సైజ్. అగైన్ ఫోన్ నంబర్ ఇస్తాం, మళ్ళీ వాడి ఇంటి పేరు తీసుకుంటాం. ఇంటి పేరు తీసుకొని వి సబ్స్టిట్యూట్ ఇంటూ క్యాస్ట్. ఆ ఇంటి పేరు వాళ్ళు ఆ క్యాస్ట్ దేనుకుంటారు, ఆ క్యాస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎట్లా వేస్తున్నారు. ఆల్ దీస్ థింగ్ ఇస్ ఎ హెక్టిక్ జాబ్ అన్నమాట. సో ఇదంతా కూడా మళ్ళీ సో దట్ ఇస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. నెక్స్ట్ శ్రీనివాస్, మీ క్వశ్చన్ చెప్పండి, అడగండి. థ్యాంక్ యూ అన్న. హాయ్ శ్రీధర్ గారు, ఐఎమ్ రెగ్యులర్ ఫాలోవర్ అసలు. అది నేను ఆరామ్ అస్థాన్ సర్వేలో మా బామ్మర్ది గారు చేస్తుంటే వాస్తవంగా మీరు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా 100 పాలు నేను తోడున్నా అండి. అతనికి చేసేటప్పుడు ఒక నర్సరాపేట కాన్స్టిట్యున్సీలో చేసేటప్పుడు నేను అతనికి తోడున్నాను. యాజ్ ఇట్ ఈస్ గా ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి వాయిస్ రికగ్నైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈ సెడ్ ఇట్స్ 100% కరెక్ట్లీ. అండ్ ఆల్సో ఒక శాంపిల్ తీసుకునేటప్పుడు ఈవెన్ ఆరామ్ అస్థాన్ సర్వేలో 10 క్వశ్చన్స్ అడుగుతారండి. వినిపిస్తుందండి? ఒక శాంపిల్ తీసుకునేటప్పుడు 10 క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ టైం మీరు ఎవరికి ఓట్ వేశారు, ఈ సంవత్సరం మీరు ఎవరికి వేద్దాం ఉన్నారు, మీరు పథకాలు అందినా లేదా, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా కనుక్కొని ఒక శాంపిల్ తీసుకొని 2 to 3 minutes పట్టిద్దండి. అది వాయిస్ రికగ్నైజ్ చేసింది అప్పుడే చేసింది. ఈవెన్ ఒక శాంపిల్ అయిపోయిన తర్వాత 50 meters మినిమం పోవాలి. అలా ఫార్మర్స్ ఎట్లా చెప్పినట్టు స్టూడెంట్స్ ఇలా ఖచ్చితంగా యాజిటీస్ గా మీరు, ఎందుకంటే మా ఆరామ్ వస్తాం సార్, ఏం మనం 100% బిలీవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం వీఆర్ గోయింగ్ టు బిగ్ విన్ ఇన్ 2024 ఎలక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అదే విధంగా ఒకటి అడుగుదాం అనుకున్నాను శ్రీధర్ గారు. యాక్చువల్ గా నర్సరాపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి 2 to 3% అనే చెప్పారు, బట్ కాకపోతే క్లారిటీ ఇవ్వలేదు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ అండి?
దాన్ని అగైన్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసిన తర్వాత అగైన్ విల్ టేక్ 2-3% యాజ్ మార్జిన్ ఎర్రర్ అన్నమాట. సో 2-3 ఆయన 3% అంటే ఇట్ కెన్ బి అరౌండ్ 3% plus 3%, 6% plus 2%, 8% వరకు వెళ్ళొచ్చు. They will take extra also, and maybe this type of the errors will be occurred. That's why they have taken another. As you said, it is correct. They will take another. 3% అంటే 3% కాస్త 8% వరకు వెళ్ళొచ్చు. అంటే 8% అంటే ఇట్ విల్ బి అరౌండ్ 70,000 వరకు కూడా మార్జిన్ ఉండొచ్చు. Okay. Maybe any idea and Anil Kumar Yadav గారు గెలుస్తారనే ఐడియా ఉందా? I have curiosity of that. చెప్పాను కదా నాన్న, ఇందాక మళ్ళీ చెప్పాను కదా. సో అది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ మొత్తం. నేను పెదకూరుపాడుది పెట్టాను. పెదకూరుపాడు మనం బూత్ వైజ్ క్యాలిక్యులేట్ చేశారు. నేను చేశాను, వేరే అతను కూడా చేయించుకున్నారు, శంకర్రావు గారు. ఆయన పంపించింది మొత్తం అనలైజ్ చేస్తే వీఆర్ గెటింగ్ అరౌండ్ క్లోజ్లీ 8,000-12,000 మెజారిటీ వస్తుంది. సో అక్కడ ఎంపీకి ఎంత క్రాస్ అయిందనేది మనకు తెలియదు. బికాస్ యాదవాస్ వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ ఓటెడ్. 2 ఓట్లు మనకి వేశారు. ఒకళ్ళు అసెంబ్లీకి తెలుగుదేశానికి వేసి పార్లమెంట్ కి అనిలానికి వేశారు. Totally agreed అండి. Totally agreed for సో that. అగైన్ మళ్ళీ కమ్మాస్ లో ఒక సెక్షన్ మనకి వేశారు, ఒక సెక్షన్ డైరెక్ట్ గా తెలుగుదేశానికి వేస్తారు. సో అగైన్ ఆల్ దీస్ ఆర్ అదే ఇందాక మీరు చెప్పినట్టు పార్లమెంట్ కి వచ్చేటప్పటికి వీ కుడ్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. సో క్రాస్ ఓటింగ్ విపరీతంగా అయింది అన్ని చోట్ల. ఒంగోలు అయింది, మన నర్సరావుపేట అయింది, గుంటూరు అయింది, విజయవాడ 1 అయితే మనకి ఫేవర్ గా అయింది. దట్ ఐ కెన్ ఎన్ష్యూర్ దట్ విజయవాడ పార్లమెంట్ వీఆర్ విన్నింగ్. అగైన్ ఏలూరు మనకి ఫేవర్ గా అయింది. ఇన్ సమ్ విలేజెస్, ఇన్ సమ్ సెక్షన్స్ మన ఓట్లు కొన్ని పురంధరేశ్వర గారికి పడ్డాయి, కొన్ని పురంధరేశ్వర గారికి పడాల్సిన ఓట్లు మనకు పడ్డాయి. బట్ వి విల్ విన్ రాజమండ్రి యాజ్ వెల్. కాకినాడ మనకి జనసేన తెలుగుదేశం వేసిన కాపులు కూడా సునీల్ గారికి వేశారు అండ్ హీఈస్ విన్నింగ్. సో క్రాస్ ఓటింగ్ విపరీతంగా అయింది. టు యాడ్ టు శ్రీధర్ పాయింట్, మన తరఫు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి క్రాస్ ఓటింగ్ వెరీ మినిమల్ పర్సెంటేజ్ ఉంటుంది. అలయన్స్ నుంచి చాలా ఎక్కువ క్రాస్ ఓటింగ్ ఇస్ వాట్ ఐ థింక్ సో. అండ్ అది వీ కెన్ మన వైపు నుంచి అటు తక్కువ ఉంటుంది, బట్ అటు నుంచి మనకి ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీలో ఖచ్చితంగా మనకి ఎంపీకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే అగైన్ దేర్ ఇస్ దిస్ థింగ్, క్రాస్ ఓటింగ్ ని ప్రిడిక్ట్ చేయలేరు. కరెక్ట్. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతి ఉంది. తిరుపతిలో మనకు స్ట్రైట్ ఫైట్, ఏది ఎంపీ ఫ్యాన్, ఎమ్మెల్యే ఫ్యాన్. కానీ మీరు తిరుపతికి వచ్చేసరికి తిరుపతి సిటీ జనసేన, తిరుపతి ఈ పార్లమెంట్ బీజేపీ. సో అది టూ మచ్ ఆఫ్ వేరియేషన్ ఉంటది. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంపీ ఉంది, దాని తర్వాత ఎమ్మెల్యే ఉంది. అది చాలా మంది కన్ఫ్యూజ్ అయింది. అక్కడ కూడా చాలా క్రాస్ ఓటింగ్ కి ఆస్కారం ఉంది అని డేటా చూపిస్తుంది. బట్ లెట్స్ సీ, ఐ థింక్ వి షుడ్ గెట్ గుడ్ నంబర్స్ ఇన్ పార్లమెంట్ యాస్ వెల్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాచింగ్ సింబల్స్. ఇప్పుడు మనకి యాక్చువల్ గా నోటా ఇస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ us ఇన్ వైఎస్ఆర్సీపీ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో కురుపాం కాన్స్టిట్యున్సీలో 4,500 ఓట్స్ నోటాకు పడ్డాయి. యాక్చువల్లీ నోటా సింబల్ లుక్స్ లైక్ ఫ్యాన్ సింబల్. ఓకే, సో ఇప్పుడు జనసేనకి అగైన్ హెలికాప్టర్, అప్పుడు కేఏ పాల్ హెలికాప్టర్ గుర్తు వచ్చింది, విచ్ ఇస్ ఆల్సో రిజెంబ్లెన్స్ ఆఫ్ ఫ్యాన్. సో అక్కడ కూడా కొన్ని పోయినాయి. థ్యాంక్ గాడ్ వి డిడ్ నాట్ హావ్ హెలికాప్టర్ నౌ.
బట్ ఇప్పుడు మనకి ఏదైతే మనకి నోటా ఉందో నోటా డెఫినెట్లీ మనకి కొంచెం మన ఓట్లు తీసుకుంటుంది. యాక్చువల్గా నోటా పర్సంటేజ్ ఆఫ్ నోటా ఓటింగ్ అక్రాస్ ద కంట్రీతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ మనకు ఆంధ్రాలో ఎక్కువ పడింది. దిస్ ఇస్ వన్. రెండోది వచ్చేసి పర్టికులర్గా ఇన్ కాకినాడ పార్లమెంట్ అండ్ సమ్ అదర్ పార్లమెంట్స్ పెన్ స్టాండ్ ఒకటి, గ్లాస్ టంబ్లర్తో పాటు బకెట్ ఒకటి ఈజ్ ఎ బిగ్ థ్రెట్ టు జనసేన అండ్ టీడీపీ. ఓకే, నెక్స్ట్ శశిధర్ రెడ్డి మాట్లాడండి. శశిధర్ రెడ్డి మీ మాట వినిపించట్లేదు, మాట్లాడుతున్నారా? ఇగో పవన్ ఇగోటి బాప్ప చెనబాప్రా శ్రీధర్ గారు మీకు వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదు శశిధర్ మాట్లాడేది. మ్యారేజ్ డేట్ నాకు కూడా వినిపించట్లేదు. ఓకేనండి, దాన్ని విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్పీకర్. దాసు గారు మీ పాయింట్ ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. బిఎం దాసు. ఎక్కడ అనుకున్నా బాల్ అని ఇంట్లోని. నెక్స్ట్ జయం ఫణి గారు, మీరు మాట్లాడండి. జయం ఫణి. నాదే డౌట్ ఏం లేదు. స్టార్టింగ్ నేను అడగలనే ఆల్రెడీ వచ్చేసింది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ దాస్ గారు. నెక్స్ట్ జయం ఫణి, మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ దుర్గం, అనంతపూర్. చెరువు చేప మాట్లాడండి. అయింది 7 కేజీలు. ఏది చెరువు చేపలా లేకపోతే ఇది సముద్రం చేపలు అయితే ఇప్పుడు సరిగా దొరకట్లేదు చేపల. అమలు మాసం ఎట్టి ఎందుకు వచ్చింది? ఎందుకు మాసం వేస్ట్, చేపలే బెటరా? మాట్లాడలేదు. ఓకే. క్లౌడ్ ఆర్కిటెక్ట్ క్వశ్చన్ ఉందా? క్లౌడ్ ఆర్కిటెక్ట్ బ్రదర్ నేను మాట్లాడచ్చు, వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడు. నేను పల్నాడు గురజాల కాన్స్టిట్యూషన్, మరి నేను కొంచెం డెవోస్ మీద నీటి మీద 3 టెక్నాలజీ చేశా. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చా. నేను శ్రీధర్ రెడ్డి గారిని ఒక మాట అడుగుదాం. ఏం లేదు, నేను వైసీపీ మీద 18 లక్షలు పెట్టేశా. మనకు వస్తే 22 లక్షలు వస్తాయి దాదాపు. కాకపోతే ఇక్కడ వీళ్ళందరూ ఒక ఫోబియాలో ఉన్నారు. మా కాన్స్టిట్యూన్సీలో కొంత ఈ కాపులు, కొంత టీడీపీ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ప్రీప్లాన్డ్ గా మార్నింగ్ 11 ఓటింగ్ చేసి కమ్మ ఎక్కువ ఉన్న విలేజెస్ లో గొడవలు చేశారు. లోకల్ మ్యాటర్ చొప్పున దాదాపు గురజాల కింద ఒక 80 విలేజెస్ ఉంటే ఒక 4-5 విలేజ్ కట్అవుట్ చేశారు. మిగతా ప్రశాంతం జరిగింది వైసీపీ ఉన్న చోట్ల. కానీ ఇక్కడంతా పిచ్చి పిచ్చిగా ఎరపతినేని వస్తాడు అన్న ఒక ఫోబియాలో అంటున్నారు. అసలు వీళ్ళు బయటికి రావట్లేదు. నేను ఇప్పుడు ఒక 12 సర్వేలు చూస్తే అసలు 12లో వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు. అసలు పక్క షూట్ వైసీపీ విన్నని గురజాల చెప్తున్నారు. అసలు వీళ్ళేమో ఇక్కడ భూమి మీద నిలబడట్లేదు. కొంచెం వివరణ చెప్తారా? ఏమనుకోండి. చెప్పాను కదా అన్న, వాళ్ళు అర్బన్ చూసుకున్నారు. వాళ్ళు పోటీలు ఏవైతే సీట్లు వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో వచ్చినాయో, ప్లస్ 2014లో మనం తక్కువ మార్జిన్ తో గెలిచామో అవన్నీ మాకే అని చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే జగన్ గారు మందు అరే నేను ఒక అతను అడిగాను, కొంచెం పెద్ద అతనే, 3 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఒకసారి గెలిచినట్టున్నాడు. ఆయనకి నాన్న ఎందుకు మీకు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉంది అంటే, నాకు ఆయన చెప్పిన స్ట్రేంజ్ ఆన్సర్ ఏంటంటే, శ్రీధర్ అన్న మీరు ఒకటి విషయం మర్చిపోతున్నారు, మీరు ఇచ్చిన మందు తాగటం వలన మగవాళ్ళ హెల్త్ పాడైపోతుందని ఆడవాళ్ళ కోపం వచ్చి ఆడవాళ్ళందరూ క్యూలో నిలబడి వ్యతిరేకంగా ఓటేశారన్నా అన్నాడు. సో వాళ్ళ ఎజంప్షన్స్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం మార్చలేము. లెట్ దెమ్ బీ ఇన్ దట్ ఇదే. ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మనోడు భయంకరమైన కాపు పవన్ కళ్యాణ్ అభిమాని. అయితే నేను పర్సనల్ గా లైట్ గా సిట్టింగ్ చేసినప్పుడు అడిగా,
కొంచెం పేదోడే, ఏమనుకోవద్దు. అయితే ఏంది అసలు నువ్వు ఎవరికి ఓటేసావంటే, నాకు వైఎస్ఆర్ అప్పుడు ఇల్లు వచ్చింది, మా అక్క పెళ్లి చేసాం. ఇది అబద్ధం కాదు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎవరు ఏమనుకోవద్దు. రెండోది, ఆ జగన్ అప్పుడు నాకు ఇల్లు వచ్చింది, కానీ నాకు ఈ లోకల్ నాయకులు చేసే అతి వల్ల నాకు నచ్చదు. చివరికి ఏదైనా ఒక కాసు మహేశ్వర రెడ్డికి ఓటేసాను. రెండోది ఏంటంటే కాసు ఓటింగ్ ఈయన లావు కృష్ణ గారు చేశారు నేను అని పక్క జనసేన మనోడు పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పిన మాట ఇది. ఏంటంటే లోకల్లో కొన్ని నాయకుల వల్ల మిస్టేక్స్ భయంకరంగా జరుగుతున్నాయి. అప్పటికి జగన్ గారు చాలా కంట్రోల్ చేశారు, డైరెక్ట్ డీబీటీ చేశారు. కానీ ఇంకా కొంత ఉంది, కానీ ఇంకా కాసు మహేష్ కూడా అంత ఎఫెక్టివ్ పర్సన్ కాదు అతను. అతను నిజంగా చెప్పాలంటే అతను చెప్పండి అన్న. మనం కాన్స్టిట్యున్సీ వైజ్ లేకపోతే క్యాండిడేట్ వైజ్ డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం చూడండి, ఇండివిజువల్ టు ఇండివిజువల్ వాళ్ళ ఇష్టాలు ఆధారపడి ఉంటాయి. ఓకే, ఎవరో ఒక కాపు అతను ఇట్లా వేసాడు అంటున్నాం. ఓకే, దేర్ ఆర్ సర్టెన్ సెక్షన్ ఆఫ్ రెడ్డిస్ డెఫినెట్ గా మనకి ఇబ్బంది ఉండి, మనకి లేకపోతే ఇబ్బందులు పడి తెలుగుదేశం చేస్తుంటారు. అలాగే కొంతమంది కమ్మాస్ మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. సో వీ కెనాట్ గ్రాంటెడ్. దట్ ఈస్ ద రీజన్ why only 65% of Reddis vote for YSRCP. Why only 85% of Kammas vote to Telugudesam. We cannot take every 100% of caste ఉందంటే 100% ఆ caste వాళ్ళు మొత్తం ఓటేసేస్తారని అనుకోరు. అండ్ ది సెకండ్ ఫ్యాక్టర్ ఈస్ ఈ డబ్బులు పంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డబ్బుల్లో 2 పార్టీలు ఇస్తాయి కాబట్టి ఇంట్లో 4 ఓట్లు ఉంటే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ ఫేవర్ ఉన్న పార్టీకి 3 ఓట్లు వేసి 1 ఓటు ఇంకో పార్టీకి వేస్తారు. ఓకే అన్న, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక పాయింట్ యాడ్ చేయండి. మనీ డిస్ట్రిబ్యూషన్ లో కూడా మనం ఒక పాయింట్ యాడ్ చేయండి. ఏం చెప్పాలంటే ఈ పాయింట్ లో one more thing. Anna Cloudana, I think let's not discuss about that thing, and that is not actually the point. One more thing, Anna, humbly request everybody, please stay away from betting. Our leader doesn't believe in that. Our party doesn't believe. Stay away from betting. If you want to bet, please, there are a lot of people, చాలా మంది downtrodden people వెళ్తున్నారు. ఆ మనీ గెలిచిందో అనుకుని వాళ్ళకి డొనేట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి ఎంతనో, కానీ స్టే అవే ఫ్రమ్ బెట్టింగ్ అండి. ప్లీజ్, ఐ హంబలీ రిక్వెస్ట్. నెక్స్ట్ రామ్ మాట్లాడతారా? యు హావ్ ఎనీ క్వశ్చన్? రామ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రామ్ దిలీప్ రెడ్డి, మీకు క్వశ్చన్ అడగండి. అన్న, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా మంది ఎల్లో బ్యాచ్ తో మాట్లాడుతా ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ప్రొడక్షన్ చెప్పింది 95, మాకు బీజేపీ సపోర్ట్ ఉంది, మీ సీట్స్ ఒక 20 లాక్కొని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, మీరే జాగ్రత్తగా ఉండాలి, మేము లాబింగ్ ఈజీగా చేయగలము అని అంటున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారన్నా? Just believe on a leader, just believe on a leader what he said. వాళ్ళు అంతగా వాళ్ళకి హిస్టరీ గురించి అర్థం కాదేమో. నిజంగా అదే జరిగితే 1983లో ఎన్టీ రామారావుని ప్రజలు ఎన్నుకున్న తర్వాత నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు 85లో రీఎలక్షన్ జరిగింది. రీఎలక్షన్ జరిగినప్పుడు యాక్చువల్గా 82 కంటే 85లో మంచి సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి. సో ప్రజలు ఎప్పుడు కూడా ఇలాంటి దాన్ని సహించరు. ఇప్పుడు జగన్ గారి దగ్గర జగన్ పార్టీని నాశనం చేయాలి అని చెప్పి 23 మందిని ఆయన లాక్కున్నప్పుడు ప్రజలు ఆయన ఒప్పుకోలేదు. ఆయన 23 ఇచ్చి కూర్చోబెట్టారు. సో ఇప్పుడు కనుక బీజేపీ నిజంగా ఈ విధంగా సపోర్ట్ చేస్తే then let us see what will happen in the next election. So at this point of time వాళ్ళు అలా చేయడానికి అవ్వదు. ఎందుకోసం అంటే ఎవ్రీ రౌండ్ ఎప్పుడైతే ఓటింగ్ జరుగుతూ ఉంటుందో ఆ ప్రతి రౌండ్ను కూడా
రికార్డ్ చేయాలి అండ్ ఎవ్రీ రికార్డ్ మీద అన్ని పార్టీల ఏజెంట్స్ సైన్ చేయాలి అండ్ వన్స్ సైన్ చేసిన తర్వాత ఎవ్రీ రౌండ్ ని ఎలక్షన్ కమిషనర్ కి ఎలక్షన్ సిఇఓకి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మెయిల్ పెట్టాలి ఆయన ఆఫీస్కి. ఆర్ఓ ఎవరైతే అసెంబ్లీ చేస్తున్నారో లేకపోతే పార్లమెంట్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి రౌండ్ డీటెయిల్స్, ప్రతి టేబుల్ డీటెయిల్స్ ఓటుతో సహా ఆ ఎక్సెల్ షీట్ ని వాళ్ళకి మెయిల్ చేయాలి. సో దిస్ ఈస్ ప్రాపర్లీ రికార్డెడ్. ఎక్కడైనా లాస్ట్ రౌండ్ లోనో లేకపోతే ఎడిషన్స్ లోనో క్యాలిక్యులేషన్స్ లోనో ఏదైనా మేనేజ్ చేయగలిగితే అక్కడ చేయగలరేమో కానీ అప్పటికప్పుడు చేయగలరే కానీ మన ఏజెంట్స్ క్లియర్ కట్ గా కూర్చొని మన షీట్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళు దే కెనాట్ డూ ఎనీ మ్యానిపులేషన్. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అలా కాదన్నా ఒక్క నిమిషం 1989లో ఎంటైర్ ఏపీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు బ్యాలెట్ పేపర్లు, సో కమ్యూనికేషన్ కూడా పెద్దగా లేదు. సో అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు 9 ఓట్లతో గెలిచారు. అది 3 రోజులు కౌంట్ చేశారు. సో మ్యానిపులేషనే చేయగలిగితే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ పవర్ లో ఉంది, వాళ్ళు చేయగలరు కదా. 89 ఎలక్షన్ టైంకి తెలుగుదేశం పవర్ లో ఉంది. సో ఎక్కడైనా ఒకటి అరా ఏదైనా చేయగలిగితే ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆ నంబర్స్ చూపించడంలో ఏదైనా మేనేజ్ చేయగలరు ఒక రౌండ్ లో లేకపోతే 6 రౌండ్ లో చేయగలరు. కానీ అగైన్ టోటల్స్ మ్యాచ్ అవ్వాలి, వర్టికల్ గా మ్యాచ్ అవ్వాలి, హారిజాంటల్ గా టోటల్స్ మ్యాచ్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అన్న వాళ్ళు అంటుంది ఎక్కడ మ్యానిపులేట్ చేస్తాం కాదు. వన్స్ 95 వచ్చిన తర్వాత గవర్నర్ ఇంటెలిజెన్స్ అది పంపిస్తారు కదా, మీరు ప్రమాణ స్వీకారం చేసేటానికి ఒక వారం ఉంటుంది. ఈ లోపల మా వాడు లాబింగ్ చేసి ఒకటి నాన్న 95 వచ్చినాయి అనుకోండి, ప్రజలు ఎవరు కోటేశారనే తెలిసిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ ఎలక్షన్ ఎంతో దూరం ఉండదు కదా. నెక్స్ట్ ఎలక్షన్ ఎంతో దూరం ఉండదు. 67 వచ్చింది అని జగన్ గారికి మనం ఆ రోజునే చూపించలేదు. సో మన దగ్గర 95 మంది ఉంటే వాళ్ళు 10 మందిని లాగేసుకుంటే ఓకే, లాగేశాడు, వెరీ గుడ్, ఫైన్. కానీ ఈ నీడ్ టు ఫేస్ 2029 ఎలక్షన్. సో ఆ రోజుకి మనం చేయగలం. సో అది మనం అసలు దాని గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు. అండ్ అవర్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 110. నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. రాయలసీమ ఈజ్ 52. నా పక్కకి వెళ్ళినా, రాయలసీమ ఈజ్ 52. ఓకే, ఈ 52లో వర్స్ట్ కమ్ వర్స్ట్ 38 వస్తాయి. ప్రకాశం నెల్లూరులో 22, ఈ 22కి కనీసం మనకి 12 వస్తున్నాయి. సో అక్కడే మనకి 50 వస్తుంది. ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో జనసేన బీజేపీకి వాళ్ళు 6 సీట్లు ఇచ్చారు. 6 సీట్లు పోయిన తర్వాత 21 సీట్లు 25 సీట్లు జనసేన బీజేపీకి ఇస్తే ఇవాళ ఆరా మస్తాన్ గారు చెప్పిన దాన్ని కానీ ఏ ఎగ్జిట్ పోల్ లో చెప్పిన కానీ 25లో దే ఆర్ నాట్ విన్నింగ్ ఏ డబుల్ డిజిట్ నెంబర్, అంటే 9 దాటట్లేదు వాళ్ళకి. సో విచ్ ఆర్ 16 హియర్. సో 50 + 16 ఆర్ 66. తర్వాత గుంటూరు నుంచి పైన ఉండే ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ కానివ్వండి, ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ కానివ్వండి, అండ్ వేర్ వీఆర్ ప్రిడామినెంట్లీ స్ట్రాంగ్ లైక్ కాన్స్టిట్యున్సీస్ లైక్ గురజాల, మాచర్ల, నర్సరావుపేట, పెదకూరుపాడు లాంటివి లెక్కేసుకుంటూ వెళ్తే, తిరువూరు లాంటివి లెక్కేసుకుంటూ వెళ్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నథింగ్ లెస్ దాన్ అనదర్ 60 numbers. సో దీని గురించి వాళ్ళు అసలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. అండ్ డెఫినెట్లీ yes, our number is going to start from 110 in any way. Keep that out of your mind. 110 is our number will start. And సెంట్రల్ తీసుకుంటే వాళ్ళకి సరిగా నంబర్లు వస్తలేవు. జగన్ మీద డిపెండ్ కావాలి, మన మీద డిపెండ్ కావాలి.
సపోర్ట్ కావాలంటే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. సో అదంతా వెరీ వెరీ హైపోథెటికల్. డోంట్ ఈవెన్ గో దేర్ థింక్ దట్ వే. అండ్ శ్రీధర్ అన్నట్టుకు దానికి 23 మెంబర్స్ ని తీసుకుంటే 22 పీపుల్ కి పొలిటికల్ కెరియర్ ఖతమైపోయింది. సో దట్ ఐ లివ్ దేర్. సో డోంట్ ఈవెన్ గో దేర్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీల్ హ్యావ్ గుడ్ ఫన్ ఇన్ వాచింగ్ కుప్పం రిజల్ట్. చూద్దాం. లెట్ us see. నెక్స్ట్ కింగ్ అన్నా మురళి జస్ట్ ఇందాక అది ప్యానిక్ అవనక్కర్లేదు. మనము చాలా మంది నాకు కూడా మెసేజ్లు పెట్టారు. సో ప్యానిక్ అవనక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మురళి కవర్ చేశారు నేను చెప్పాలనుకున్నది. మన సెంట్రల్లో ఎట్లయినా బొటాబొట్టి మెజారిటీ వస్తుంది. సో మనకి డౌటే లేదు. సో వాళ్ళేమి చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకా గవర్నమెంట్ వచ్చిన దానికే వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా జరిగితే తెలంగాణలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. తెలంగాణలో వాళ్ళకి వచ్చింది 63, అంటే జస్ట్ 4 seats అబ్జర్వేషన్ అయ్యాయి. సో ఏం జరగదు అట్లా. బీజేపీ I'm once again repeating, I repeated lot of times because noted ఎవరికైనా ఇట్లా డౌట్ ఉంటే ఐపాక్ లో మాట్లాడిన ఆ వీడియో 2 minutes వీడియో చూడండి. గుండె ధైర్యం వస్తుంది. అందరూ ఢిల్లీ నుంచి ఏపీకి రావాలి, కానీ ఇంకా వేరే క్వశ్చన్ ఉండదు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ లీడర్. నేనైతే ఒకటి క్లియర్ గా చెప్తాను. ఓకే, we have analyzed రైస్ ప్రవీణ్ కొన్ని చోట్ల తెలుగుదేశం గెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆరామ్ అస్తం కొన్ని చోట్ల తెలుగుదేశం గెలుస్తుందని చెప్పాడు. ఆత్మసాక్షి వాళ్ళు చెప్పారు, అలాగే మిగిలిన వాళ్ళు చెప్పారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేసాము అంటే we have taken all the numbers. Okay, we spoke to concerned person who done the survey. So ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల లాంటి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఏదైతే మనం 110 ప్రిడిక్ట్ చేస్తున్నామో, బాపట్ల చాలా మంది ఏం చెప్తారు, వీఆర్ లూజింగ్ అని చెప్తారు. ఎందుకు లూజ్ అవుతాము అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ మనకి రెడ్డి ఓటింగ్ పడలేదు అంటారు. కానీ యాక్చువల్ గా రెడ్డి ఓటింగ్ పడిందా లేదా అనేది we need to find out in the villages where Reddis are there. ఓకే, నాట్ ఇన్ బాపట్ల టౌన్. బాపట్ల టౌన్ లో అగైన్ ప్రతిసారి కూడా రెడ్డిస్ వేయలేదు బికాస్ కోన రఘుపతి గారికి రెడ్డిస్ దూరం పెట్టారు, ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ 2019 లో కూడా కనిగిరిలో రెడ్డిస్ వేయలేదు, ఓడిపోతున్నాం అని చెప్పి అందరూ మాట్లాడారు. బట్ there are few Reddis who did not vote for Burra Madhusudan Yadav or Raghupati. Okay, there are several Reddis who voted for them. So ఈ ఈక్వేషన్ ని మిస్ అయ్యే ఆ శాంపిల్ ని నువ్వు తీసుకున్న దాంట్లో సైజ్ లో ఇట్ డోంట్ రిఫ్లెక్ట్ ది యాక్చువల్ రెడ్డి సైజ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ అన్నమాట. సో అట్లా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు సరే ఎనీహౌ ఇది ఓడిపోతున్నామని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఆ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాంతో 110 వచ్చినాయి. బట్ యాక్చువల్ సినారియో ఏంటంటే బాపట్ల వీఆర్ విన్నింగ్ విత్ మోర్ దెన్ 8,000. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. నెక్స్ట్ లాస్ట్ స్పీకర్ కింగ్, మాట్లాడండి. Thanks, Speaker bro. Hi Sridhar. My question is regarding cross voting. So, మనం 2000 is there any comparison between 2009 and 2009 లో వైఎస్ఆర్ మీద గ్రాట్యుటీ తో few assembly segments లో ఆయన చేయలేకపోయినా క్రాస్ ఓటింగ్ జరిగి 33 వచ్చాయి కదా. అట్లా I observed that in Nellore and some few parliament segments. Is it really happened or it's just a rumor? ఇక్కడ నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ గుంటూరే చెప్తాను. గుంటూరులో టు బి వెరీ ఓపెన్, గుంటూరులో క్యాస్ట్ ప్లేస్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎలక్షన్స్. నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు కాబట్టి నేను క్లియర్గా వాచ్ చేస్తాను. కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తం బాపట్ల పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే మన నర్సరావుపేట కానివ్వండి, ఇంతకుముందు తెనాలి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, గుంటూరు కానివ్వండి. ఓకే,
సో ఇక్కడ మేజర్ గుంటూరు క్యాండిడేట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పెమసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు మా వాడు 2 లక్షల మెజారిటీ వస్తుంది, 5 లక్షల మెజారిటీ వస్తుందని తొడలు కొట్టారు అంతా. కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఏమైందంటే ఖచ్చితంగా కమ్మాస్ ఓటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీ, కమ్మాస్ ఓటింగ్ లో వర్టికల్ డివిజన్ వచ్చింది అండ్ ఇట్ డివైడెడ్ ఫర్ అసెంబ్లీ ఇన్ బోత్ ద పార్టీస్. జనసేనకి పడింది, వైఎస్ఆర్సీపీకి పడింది. బట్ పార్లమెంట్కి వచ్చేటప్పటికి 80% పైన టీడీపీకి పడింది. కాపులు ఓటింగ్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ ద సేమ్ సైజ్ ఆఫ్ కాపు ఓటింగ్ ఇన్ తెనాలి ఈక్వలెంట్ టు కమ్మాస్. సో ఇక్కడ మళ్ళీ కొంతమంది కాపులు జనసేనకి వేశారు, కొంతమంది వేయలేదు. టీడీపీకి పార్లమెంట్ వేయకుండా అసెంబ్లీకి వేశారు, అసెంబ్లీకి వేయకుండా పార్లమెంట్కి ఎక్కువ మంది వేశారు. సో నో వన్ ఈజ్ క్లియర్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ తెలుగుదేశం ఓటింగ్ డైరెక్ట్లీ కాపు ఓటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశంకే పడింది, రోసే గారికి పడలేదు అని చెప్పి ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సేమ్ వే నర్సరావుపేట పార్లమెంట్ లో యాదవులు తెలుగుదేశంకి అసెంబ్లీకి వేసి పార్లమెంట్కి వచ్చేటప్పటికి అనిల్ కుమార్ యాదవ్ కేసారు. అలాగే ఒంగోలు టౌన్ లో స్ప్లిట్ అయింది, అలాగే కనిగిరిలో స్ప్లిట్ అయింది. సో వీ కెనాట్ కరెక్ట్ గా ఇక్కడ ఇంత పర్సంటేజ్ క్రాస్ అయింది, ఇంత పర్సంటేజ్ క్రాస్ అవ్వలేదు అని మనం ఎక్కడా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దట్ ఈస్ ద రీజన్ వై అంతా కూడా వీళ్ళు ప్రిడిక్షన్స్ అన్నమాట, ఇంతవరకే పడింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఏంటి ఉమెన్ ఓటింగ్ కీ రోల్ అన్నమాట. ఉమెన్ ఓటింగ్ మళ్ళీ అసెంబ్లీకి పార్లమెంట్ కి 2 చోట్ల మన కామన్ సింబల్ ఉండటం వలన ఖచ్చితంగా మనకు 2 ఓట్లు ఫ్యాన్కే పడినాయి. ఆ అడ్వాంటేజ్ కూటమిలో లేదు, మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్ లో. అన్న టు యాడ్ టు యువర్ పాయింట్ అన్న, ఏంటంటే 2 రీజన్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే వీడు నేషనల్ పార్టీ అలయన్స్ ఉంది కాబట్టి జనరల్ గా కొన్ని చోట్ల ఇది ఉంటుంది, ప్లస్ వాళ్ళ పైన సాఫ్ట్వేర్ అక్కడక్కడ ఉన్నా కూడా వాళ్ళ అటొకటి ఇటొకటి వేసి ఉంటుంది. బట్ నన్ను అడిగితే 2 ఓట్లు వైఎస్ఆర్సీపీగా పెట్టారు. ఇందాక మురళి అన్న చెప్పినట్టు మనకి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా, వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అంతా 2 ఓట్లు మనకే వేశారు. సో క్రాస్ ఓటింగ్ అనేది అవుట్ సైడ్ నుంచి, అదర్ సైడ్ నుంచి వచ్చింటుంది. సో చూడాలి, నాకు తెలిసి ఇంకా నెంబర్స్ ఎక్కువే ఉంటాయి మన ఎంపీ వాళ్ళు ప్రిడిక్ట్ చేసినారంటే. ఓకే జగన్ అన్న, నెక్స్ట్ విల్ కన్క్లూడ్ మురళి గారు అండ్ శ్రీధర్ గారు. సో ఎనీ పాయింట్స్ కి యాడ్ అండి. సో టు కన్క్లూడ్ ఒకటి వాట్ ఐ కెన్ క్లియర్లీ సే ఇస్ ఫస్ట్ నుంచి కూడా when we started from calculating from exit polls దగ్గర నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను ఎవరు అడిగినా కానీ ఐఎమ్ షూర్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ 110. సో 110 మీద మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దెన్ మనం కరెక్ట్ గా మనం ఏదైతే విలేజెస్ లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది కాబట్టి అగైన్ ఇక్కడ మీకు పెద్ద క్లారిటీ నేను ఇవ్వాల్సింది ఏంటంటే అర్బన్ ఓటింగ్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 70%. మెజారిటీ ఆఫ్ ది అర్బన్ టౌన్స్ లో అయిన పోలింగ్ 70%, which is less than 2019. కానీ విలేజెస్ లో 2019 కంటే 3% పెరిగింది, అర్బన్ లో 4 to 5% తగ్గింది. సో ఎక్కడైతే మన ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నామో అక్కడ మనకి ఓటింగ్ పెరిగింది, ఎక్కడైతే మనకు ఓటింగ్ రాలేదనుకున్నామో అక్కడ ఓటింగ్ తగ్గింది. సో ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకొని కూడా డెఫినెట్ గా అవర్ నంబర్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 110. ఓకే, నీడ్ నాట్ వరీ.
definitely we'll see some surprises in Kuppam. Kuppam last time first 2 rounds Chandrababu minus లో ఉన్నాడు. This time we can expect up to 7 or 8 rounds మైనస్ లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. And if continues we'll see good result in Kuppam as well. హిందూపూర్ టైట్ ఫైట్ లోనే బయటపడతారు ఎవరైనా కానీ. We definitely will enjoy on fourth. Numbers will speak louder than anything else. మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. Definitely yes, 110 is our starting number. Yes, I totally believe that, Sridharana. Our numbers are going to be much higher. It will be a surprise. All I can say is believe in our leader. We all believed all this while. Believe in our leader. In a bipolar election, all we need is 50 and plus. And ఏ సర్వే ఏజెన్సీ కూడా మీరు చూస్తే 49% మనం లాస్ట్ టైం వచ్చిన దానికన్నా తగ్గలేదు అంటున్నారు. సో అదే ఇండికేషన్, దానికి యాడెడ్ ఇండికేషన్ ఏంటంటే ఉమెన్ ఓటర్ పెరిగింది, బీసీ ఓట్స్ పెరిగినాయి, పర్సెంటేజ్ పెరిగింది. దట్ ఈస్ a clear indication that the numbers are going to be phenomenal and astonishing. Just believe in our leader. And to add last point ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఈజ్ ఓన్లీ బీసీ ఓటర్స్. కమ్మాస్ కంటే ఎక్కువగా తెలుగుదేశం కోసం పోరాడేది బీసీలు. బీసీల్లో కూడా 5-6 పెద్ద క్యాస్ట్లు. అంటే ఈ బీసీల్లో వచ్చేసేటప్పటికి లాస్ట్ టైం నేను చెప్పినట్టు దేర్ ఆర్ 2 types ఆఫ్ బీసీస్. ఒకటేమో వెల్త్ క్రియేషన్ చేసే బీసీలు, రెండోదేమో ల్యాండ్ లార్డ్ లేదా ఆ ఫార్మర్ మీద డిపెండెంట్ అయ్యే బీసీలు. ఈ రెండో సెక్షన్ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ బి లెస్ ఇన్ నంబర్. లైక్ కమ్మరి, కుమ్మరి, వడ్రాంగి, విశ్వబ్రాహ్మణ్, స్వర్ణకార, వీళ్ళంతా దే విల్ బి లెస్ ఇన్ నంబర్. ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసే బీసీ సెక్షన్ ఉంటుందో లైక్ గౌడ, లైక్ యాదవ, లైక్ మత్స్యకార, లైక్ ఇంకొకటి ఏంటి శెట్టి బలిజ, వీళ్ళంతా కూడా దీస్ పీపుల్ ఆర్ వెల్త్ క్రియేటర్స్ అన్నమాట. అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ది ఫార్మర్ ఆర్ ది ల్యాండ్ లార్డ్. ఈ వెల్త్ క్రియేట్ చేసే సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో these people are around 70% of the BC population. And this 70% లో definitely more than 70% to 80% of these people are strong pillars of Telugudesam till 2019 election. Even in 2019 election, they voted more to Telugudesam. సో వాళ్ళకి వచ్చిన 39% లో మెయిన్ ఓటింగ్ వచ్చేటప్పటికి ఈ సెక్షన్స్ నుంచి వచ్చింది. ఇందాక ఆరామ చెప్పినా, లేకపోతే పార్థదాస్ గారికి క్యాస్ట్ ఈక్వేషన్స్ చేయడం రాకపోయినా, లేకపోతే నేను ఆత్మసాక్షి వాళ్ళతో మాట్లాడిన డిఫరెన్స్. సో ఈ 6% డిఫరెన్స్ ని మీట్ అవటానికి ఇట్ విల్ నాట్ కాంపెన్సేట్ విత్ వాట్ కాపు ఓటు ఫ్రమ్ జనసేన గాట్ ట్రాన్స్ఫర్ టు తెలుగుదేశం. It might help in east and west part of Krishna district and part of Guntur district, but it will not help across the state. ఓకే, సో అది ఇంకా మనం సబ్జెక్ట్ డిస్కస్ చేసే కొద్దీ ఇంకా ఇన్ డెప్త్ చాలా విషయాలు ఉంటాయి. అండ్ డెఫినెట్లీ అవర్ నంబర్ ఇస్ నథింగ్ లెస్ దెన్ 110 అండ్ అవర్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 110. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. శ్రీధర్ రెడ్డి గారు మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ యాడ్ చేసినందుకు, అండ్ మురళి గారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ స్పీకర్. ఆల్మోస్ట్ ఇంకా 50 స్పీకర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. సారీ అకామిడేట్ చేయలేకపోతున్నందుకు. అండ్ కనెక్ట్స్ థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. Thanks. కనెక్ట్స్ ప్లీజ్ అండ్ ద స్పేస్. థ్యాంక్స్ అండి.